వరుస కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్కు మరో షాక్ తగిలింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ ఫ్యామిలీ రిజిస్టర్ చేయించుకుని అమ్మేసిన భూములు అగ్రిగోల్డ్కు చెందినవేనని రెవెన్యూ, ఏసీబీ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ తరుణంలో సిఐడి నుంచి ప్రభుత్వానికి నివేదిక రానుంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. దీనిపైన రెండు శాఖల తనిఖీల్లో గుర్తించిన అంశాలతో కూడిన నివేదికను సిఐడికి అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం సిఐడి విభాగం ఆధీనంలో ఉన్నాయి. అయితే అందులోని సర్వే నెంబర్ 69/2, రీసర్వే నెంబర్ 87లో ఉన్న 2300 గజాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని సిఐడి తెలిపింది. జోగి రాజీవ్ పేరు మీద 1086 గజాలు, జోగి రమేష్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు పేరు మీద 1074 గజాల భూమి రిజిస్టర్ అయింది. ఈ భూముల లావాదేవీల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తేలింది. దాంతో ఏసీబీ విచారణ కూడా మొదలుపెట్టింది. ప్రాథమిక ఆధారాలు దొరకడంతో కేసు నమోదు చేసి జోగి రాజీవ్, అంబాపురం రూరల్ మండల్ సర్వేయర్ రమేష్లను విచారించింది. వైసీపీలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ తన అధికార దుర్వినియోగం చేసి అగ్రిగోల్డ్ భూములు రాయించుకున్నట్టుగా ఆరోపణలు కూడా వచ్చాయి. తాజా నివేదికతో జోగి రమేష్కి ఇబ్బందులు తప్పేలా లేవు.